Over 90% of children admitted into rural schools in India cannot solve basic math problems. Around 1 million of them in various schools reach adulthood without basic reading and writing skills. The Annual Status of Education Report, ACER 2006, that monitored the state of primary education in India, came up with these startling facts. The Read India campaign to enhance learning techniques was launched in Medak district as Read Medak. The Read Medak campaign has slowly brought in change. Thanks to the campaign, hundreds of such children are improving on their basic skills. మా పుస్తకంలో కూడుంటాయి, ఇందులో రంగురంగుల బొమ్మలతో ఉంటాయి, అందులో అంకెలతో ఉంటాయి, అక్షరాలతో ఉంటాయి. అందుకోసమే ఈ కార్డులు నచ్చాయి. మా పుస్తకంలోనైతే ఓన్లీ అదే ఉంది, ఆ పాఠమే. అందులోనైతే రకరకాల బొమ్మలతో చూసి మేము నేర్చుకుంటున్నాం. అందుకే ఇవి మంచిగా ఉన్నాయి. మాకు ఇవి కొద్దిగానే ఉన్నాయి, మంచిగా అనిపిస్తుంది. అవేమో మొత్తం ఇట్లా కలిపి ఉన్నాయి, ఇలా ఒక పేరులా ఉన్నాయి. ఇలా మంచిగా చూస్తున్నాము, మళ్ళీ ఇవే కదా అని మళ్ళీ నేర్చుకుంటున్నాం. ఈ రీడ్ మీద ఒక మెటీరియల్ చాలా బాగా ఉన్నాయి సార్. ముఖ్యంగా ఏ వేలో దాన్ని రూపొందించిందంటే నేను అర్థం చేసుకున్న లెవెల్లో లెర్నింగ్ బై ప్లేయింగ్, లెర్నింగ్ బై డూయింగ్, ఇట్లా ప్లేవే మెథడ్లో చేసిండ్రండి, యాక్టివిటీ బేస్డ్గా. The promoters had an immense task on hand. Children had to be mobilized. Volunteers had to be mobilized. Several villages in the district saw volunteers taking classes after class hours. In the evening, the same volunteers would also hold classes within the community. Balraj, a village volunteer from Cheparthi village, like most other volunteers, is also part of the village-level youth clubs who contribute to this process. అంటే మా విలేజ్లో ఫస్ట్ ఎడ్యుకేషన్లో చాలా వెనకబడి ఉన్నారు సార్ అందరూ. అందుకని చెప్పేసి వాళ్ళకు అన్ని విలేజ్లతో పాటు మా విలేజ్లో కూడా అందరు బాగా చదవాలి, అందరు విద్యావంతంగా ఉండాలని చెప్పేసి వాలంటరీగా చేయాలి అని అనుకున్నాం సార్. ప్రథమది రాగానే ఫస్ట్ పిల్లల్ని స్థాయిల వారుగా కూర్చోబెడతాను. తర్వాత కొంచెం పదాలు వచ్చిన వాళ్ళను మొదటి స్థాయిలో కూర్చోబెడతా. కొంచెము పేరాట్లా చదివి ఉంటే థర్డ్ స్థాయిలో, కథ చదివి ఉంటే ఫోర్త్ స్థాయిలో కూర్చోబెడతాను. ఫస్ట్ కూర్చోబెట్టి వాళ్ళకు కార్డుల సహాయంతో చెప్తా. గొయ్యి తీసి పాతింది, నీళ్లు తెచ్చి పోసింది, పువ్వులే పూశాయి, కాయలే కాశాయి, చెప్పు ఎంత. Designing exclusive reading material that was different from the school textbooks helped accelerated learning. The reading material not only was different but also attractive for students to stay back after school hours. అంటే ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే అందమైన చందమామ అందుకోను వీలు కాదు, అందరాని చందమామ అందరికీ కావాలి అని ఉంది. అందమైన చందమామ అందరాని వీలు కారు, అందరిది చందమామ అనేది అనేది వాళ్ళు నేర్చున్నారు అన్నట్టు. ఆ నేర్చిన తర్వాత బాగా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు. చందమామ చూస్తాడు, అందరూ చూస్తారు, కానీ ఆ పాట రూపంలో చూస్తున్నాడు. Parents of the children are evidently happy. Their children can now read and write much better than earlier. అంతకుముందుకు ఎక్కువ చెప్పలేదు, ఎక్కువ రాసుకోలేదు సార్. ఇప్పుడు మంచిగా నైట్ స్కూల్ పోతారు, ప్రాథమిక స్కూల్ చెప్పి నుంచి మంచిగా రాసుకుంటారు, చదువుకుంటారు, పోతారు. అంతకుముందుకు జర పోలేదు, ఇప్పుడు మంచిగా పోతారు. వాళ్ళు మంచిగా చెప్తారు, మేము తోలిస్తున్నాము, మంచిగా పోతారు, చదువుకుంటారు. ఈ స్కూల్కి పోతేనేమో చిన్న చిన్న అక్షరాలతో అర్థం కాలేదు. వీళ్ళు పేపర్స్ ఇచ్చారు కదా, పేపర్స్ నుంచి పెద్ద పెద్ద అక్షరాలు ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థమై ఎక్కువ చదువుతున్నారు. ఈ మొన్న రెండు నెలల నుంచి ఈమె బుక్కులు చాలా పెట్టుకొని పోతుంది. ఈమె ఎంత చదువుతుంది నేను చూసుకున్నాను. చూసేసరికి మంచి రైటింగ్ కూడా బాగా వస్తుంది, చదువుతుంది. రోజు వచ్చి నన్ను అడుగుతుంది, మళ్ళీ ఈ పాఠం ఇట్లా నేను చెప్పాలా అని నన్ను అంటుంది. The campaign is showing signs of success. One of the visible outcomes is a slight reduction in the dropout rate in schools.
The choruses in the schools, even after the school hours, indicate that the campaign is on the right track. UNICEF and its partners have decided not to rest until the goal is reached. Regular meetings with the partners are being held to make the campaign sustainable, of course, with the community being the focus of attention.